హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఎస్ఎస్సికి సంబంధించి కానిస్టేబుల్ జీడీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ రోజు మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. 1 డిసెంబర్ 2025 ఇంకా 31 డిసెంబర్ 2025 దాకా మనకి టైం అయితే ఉంది. అలాగే ఫీజు పే చేసుకున్నదాన్ని 1 జనవరి 2026 దాకా మనకి 11 PM దాకా టైం అయితే ఉంటుంది అనమాట. ఇంకో విండో ఫర్ కరెక్షన్ అంటే అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకునేదానికి మనకి జనవరి 8th నుంచి 10th వరకు అంటే 3 days అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 8th, 9th అండ్ 10th. ప్లస్ టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 25,487 ఉన్నాయన్నమాట. దాంట్లో బ్రేకప్ అయితే ప్లస్ మీరు చూసుకున్నట్టయితే కనుక BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 600 ఉన్నాయి. అలాగే CISFలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అయితే 14,500 అయితే ఉన్నాయి. అలాగే CRPFలో ఒక 5,000 ప్లస్, అలాగే SSBలో ఒక 1,700, అలాగే ITPBలో 1,200, అలాగే ARలో అంటే అస్సాం రైఫిల్స్ అనమాట 1,700. టోటల్గా వచ్చేసరికి 25,500 వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవైతే మేల్ అనమాట, ఇవైతే ఫీమేల్. దీంట్లో కూడా కేటగిరీ వైజ్ మనకి ఉన్నాయని చూసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసే ముందు. ప్లస్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ అనేది మనకి 18 to 23 years అంటే 18 నుంచి 23 సంవత్సరాలు అనమాట. 1 జనవరి 2026 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. అంటే 2 జనవరి 2003 అలాగే 1 జనవరి 2008 మధ్య కనుక మీరు బార్న్ అయ్యి ఉంటే, లేదంటే మీ యొక్క DOB ఈ 2 డేట్స్ మధ్య కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ 2 డేట్స్ కూడా కలుపుకోవాలన్నమాట. సో దీనికి అదనంగా ఏంటంటే SC ST వాళ్ళు 5 years కాబట్టి 28 years, OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 3 years కాబట్టి 26 వరకు, అలాగే ఎక్స్ సర్వీస్ మన 3 years కాబట్టి 26 వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా చూసుకుంటే దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కేవలం 10th క్లాస్ మాత్రమే. ప్లస్ ఎవరైతే 10th క్లాస్ 1 జనవరి 2026 కట్ ఆఫ్ డేట్కి పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో 1 జనవరి 2026 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ డేట్కి 10th క్లాస్ కనుక మీరు పాస్ అయితే ఈ యొక్క SSC GDకి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా చూసుకుంటే కనుక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట, ssc.gov.in. ప్లస్ మీకు ssc.gov.inలో కనుక అకౌంట్ ఆల్రెడీ ఉంటే ఇక్కడ మీకు లాగిన్ రిజిస్టర్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ వస్తే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉంటుంది మీ దగ్గర. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గౌట్ పాస్వర్డ్ చేసుకొని రెస్టోర్ చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ మీ అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ మనకి రిజిస్టర్ ఓపెన్ ఉంది, దీని ద్వారా ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే చేసుకోవాలి. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయటం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క OTP వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళైతే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది. కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అని 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అంటే మీకు OTP వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నోన్ పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట. బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట.
ఫ్రెండ్స్ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట మేలా ఫీమేలా ఏంటనేది. అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం ఈ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మరి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ
న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవాలి. ప్లస్ లాగిన్ అయిపోతే మీకు కిందకు వచ్చేసి లైవ్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి కానిస్టేబుల్ జీడీ తీసుకోవాలి. ఇక్కడైతే అప్లై అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక కానిస్టేబుల్ జీడీ సిఏపిఎఫ్ఎస్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి అనమాట, చదువుకోవచ్చు అనమాట. అంటే మనకి సిగ్నేచర్ ఎలాగా చేసుకోవాలి, అలాగే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చి చదువుకోవచ్చు అనమాట. ఫిల్ ఫామ్ అనాలి ఇక్కడ. ప్లస్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి 18 వరకు మనం ఏదైతే మనం స్టార్టింగ్లో ఓటీఆర్లో ఇచ్చామో అవన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అన్నమాట. సో మనం ఇవన్నీ కూడాను నాన్ ఎడిటబుల్. ఎక్కడైతే నాన్ ఎడిటబుల్ మీకు ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే డాష్బోర్డ్లో మనకి టాప్ సైడ్ రైట్లో ఒక బటన్ ఉంటుంది అనమాట. 1 టైం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆ డేటాని అక్కడ మీరు మార్చుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది అనమాట. దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క 1 నుంచి 18 వరకు ఉన్న కాలమ్స్ని మీరు అక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వచ్చేసి 18 కాలం కింద మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకవేళ 10th అయితే 10th సెలెక్ట్ చేసుకో. ఒకవేళ మీ ఇంటర్మీడియట్ పాస్ అయిన ఇంటర్ తీసుకోవచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 20th కాలం అనమాట. అంటే క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th స్టాండర్డ్ అనమాట. 10th అనేది 1 జనవరి 2026 మీ 10th క్లాస్ తప్పనిసరిగా పాస్ అయితే ఉండాలన్నమాట 2026 జనవరికి. సో ఇక్కడ ప్లస్ నేను ఏంటంటే ఇక్కడ ఓటీఆర్లో ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ ఫెచ్ అయ్యాయి అనమాట. పాస్లు సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ మెన్షన్ చేయాలి, అలాగే మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు, తర్వాత ఏ స్టేట్లో 10th క్లాస్ చదువుకున్నారో, బోర్డు ఏంటి, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ లేదంటే స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు అన్నీ కూడా వస్తాయి అనమాట మనకి. ఆ బోర్డు అనేది మీరు
ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు రోల్ నెంబర్ ముందు కనుక ఏదైనా ఆల్ఫాబెట్స్ ఉంటే అవి కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్ రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో COVID-19కి సంబంధించిన క్యాండిడేట్స్ అంటే 2020, 2021 ఆ యొక్క 2 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళైతే పర్సంటేజ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ NA అనేది వాళ్ళు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక NAని ఇచ్చారనమాట. వాళ్ళు 2020, 2021 బ్యాచ్ వాళ్ళు NA ఇక్కడ పర్సంటేజ్లో ఎంటర్ చేసి సరిపోతుంది. మిగతా వాళ్ళు అయితే డైరెక్ట్గా పర్సంటేజ్ వేయాలన్నమాట. ఇలా CGPA సిస్టంలో ఉన్న వాళ్ళైతే కనుక ఇక్కడ CGPA డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా ప్లస్ అయితే నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా 21st కాలం అనమాట, అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అనమాట. అంటే వెదర్ యు ఆర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎస్ పెట్టుకోవాలి. లేకపోతే నో. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్, డిశ్చార్జ్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా మనకి 18 to 23 ఇయర్స్ అనమాట. మీరు SC ST అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC వాళ్ళకైతే కానీ 3 years ఉంటుంది, 26 వరకు కూడాను. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడాను ఉంటుంది అనమాట. సో మీ ఏజ్కి సంబంధించి మీకు కనుక కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, అవసరమైతే లేదంటే నో పెట్టుకోవచ్చు అనమాట చూసుకొని. అలాగే ఇఫ్ ఎస్ అయితే కనుక మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కేటగిరీ అనేది వస్తుంది అన్నమాట. సపోజ్ మీరు కనుక OBC అయితే OBC వస్తుంది, అంటే మనం అక్కడ OTR ఇచ్చి ఉంటాం కాబట్టి అది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట డైరెక్ట్గా. సో డూ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ DOPTకి కనుక మీరు ఈ యొక్క కన్సెంట్ ఇస్తారని అడుగుతుంది. ఏంటంటే ఈ కన్సెంట్ అనేది మనకి మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వీళ్ళు ఒక డేటా అనేది రిపోర్ట్ అనేది మెన్షన్ వాళ్ళైతే తయారు చేసుకుంటారనమాట. దానికోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట. సో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ DOPT వాళ్ళకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనకి 24th కాలం అనమాట, అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2లో ఉన్నాం మనం. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ సెంటర్స్ అనమాట. సో మొదట CR అంటే మనకి సెంట్రల్ రీజన్ అనమాట. సో అన్ని రీజన్స్ అన్నీ వస్తాయి, రీజియన్స్. ఆ యొక్క రీజియన్స్లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ మీకు దగ్గరగా ఉన్నది లేదంటే ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనది వచ్చేసరికి సదరన్ రీజన్ కిందకు వస్తామన్నమాట. మనం అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా SR కిందకు వస్తాము. అక్కడికి వస్తే మీకు కిందకు వస్తే అన్నీ మనకి వరుసగా వస్తాయి అన్నమాట. ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, కాకినాడ, కరీంనగర్, అలాగే కర్నూలు ఉంది, ఇంకా నెల్లూరు, ఒంగోలు, అలాగే రాజమండ్రి, ఇంకా కూడాను కిందకు వచ్చేసి తిరుపతి ఉంది, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. SR రీజియన్కి సంబంధించి అనమాట. సో మీకు దగ్గరగా ఉన్నది ఏది కావాలంటే మొదట 2 letters కనుక మీరు ఇక్కడ టైప్ చేస్తే కీబోర్డ్లో SRకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారనమాట. సో మీకు కిందకి డ్రాప్ చేసుకోకుండా ఈజీగా వెళ్ళిపోవాలంటే మీరు SR ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇలాగా మీరు 3 ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా కండక్ట్ చేస్తాం. మనకి తెలుగు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు తెలుగులో కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో అయితే ఉంది, దాని కిందకి వెళ్తే మీరు దానిని ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. 22nd అనమాట, అంటే 22 నెంబర్ అది. సో RUA నేషనల్ క్యాడెట్ కార్ప్స్ NCC సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెట్టుకుంటే అది మీకు NCC ఏనా బీనా C సర్టిఫికేట్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడాను హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ గేమ్స్, స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఆ యొక్క డిసిప్లిన్ అంటే స్పోర్ట్ నేమ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే డోమ్సైల్ అంటే ఏంటంటే మనకి పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. మీరు ఎక్కడైతే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో ఇవన్నీ కూడాను కానిస్టేబుల్, మనకి డిఫెన్స్కి సంబంధించి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ డోమ్సైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పర్మనెంట్ రెసిడెంట్, మీరు ఎక్కడైతే బార్న్ అయ్యారో మీ ఫాదర్స్ అందరూ ఎక్కడైతే ఉన్నారని స్థిర నివాసంగా దానిని డోమ్సైల్ అంటారు. మనం టెంపరీగా ఎక్కడైతే రెసిడెంట్గా ఉన్నో దాని రెసిడెంట్ సర్టిఫికేట్ అంటారు. డోమ్సైల్ అనేది పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. సో మీరు ఏ స్టేట్లో ఎక్కడైతే ఆ యొక్క డోమ్సైల్గా ఉన్నారనేది ఇక్కడ 2 times ఆ యొక్క స్టేట్ని మనం
మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఎక్కడైతే మీరు డొమిసైల్ అయ్యి ఉన్నారో పర్మనెంట్ రెసిడెంట్గా సెలెక్ట్. అలాగే డిస్ట్రిక్ట్ కూడా అడుగుతున్నారు అనమాట, ఏ డిస్ట్రిక్ట్లో మీరు పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు అనేది. అన్ని డిస్ట్రిక్ట్స్ కొత్తవి వస్తున్నాయి అనమాట, మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 times అనేది మనం ఇవ్వాలన్నమాట. సెకండ్ టైం కూడా మనం ఇక్కడ కన్ఫామ్ అయితే చేసుకోవాలన్నమాట. హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ యువర్ ఆరిజిన్ టు స్టేట్ యూటీ ఆఫ్ యువర్ డొమిసైల్. మీ యొక్క డొమిసైల్ అంటే మీ పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ నుండి వేరే స్టేట్కి ఎప్పుడైనా మీరు మైగ్రేట్ అయ్యారా అని అడుగుతున్నారనమాట. అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ప్లస్ మీరు కనుక ఎస్ పెడితే కనుక ఇక్కడ ఏదైనా కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అనేది ఆ యొక్క స్టేట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి మాత్రం మీరు ఇవ్వాలన్నమాట. ప్లస్ సపోజ్ మీరు కనుక తెలంగాణ స్టేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కనుక మైగ్రేట్ అయ్యి ఉంటే మీ యొక్క ఆరిజిన్ అనేది మీకు తెలంగాణ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆరిజిన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట, తెలంగాణ ఏంటని. అలాగే తెలంగాణలో డిస్ట్రిక్ట్ ఏంటి అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు ఆరిజిన్ స్టేట్కి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఇస్తే మీకే రిజర్వేషన్ అనేది వస్తుంది. లేకపోతే కనుక జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ అయితే చేస్తారనమాట. సో మీరు కనుక అసలు మైగ్రేట్ కాకపోతే ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంటే కనుక అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మిమ్మల్ని ఏమీ అడగదనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు కనుక ఈ యొక్క నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలన్నమాట. నేను ఏంటంటే మన ఇచ్చిన అడ్రస్ని బట్టి నాకు ఆటోమేటిక్గా నో వచ్చిందనమాట. అలా క్యాండిడేట్ బిలాంగ్స్ టు బోర్డర్ డిస్ట్రిక్ట్ కనుక అయ్యి ఉంటే అది కూడా మనం ఇచ్చినటువంటి అడ్రస్ డీటెయిల్స్ని బట్టి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎస్ఆ నోనా అనేది మీరు చూసుకోవడం కోసమే జస్ట్ అనమాట. 31, 32 మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఇంకొచ్చేసరికి మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 7 ఉన్నాయన్నమాట. మనకి ఇందాక చెప్పినట్టుగా మనకి నోటిఫికేషన్లో ఆ యొక్క బిఎస్ఎఫ్లో ఎన్ని వేకెన్సీ అండ్ సిఐఎస్ఎఫ్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్లో కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్లో ఉన్నదనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మీకు సపోజ్ మీరు సిఐఎస్ఎఫ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలి అనుకుంటే బి ఇవ్వాలన్నమాట. సపోజ్ తర్వాత బిఎస్ఎఫ్కి ఇవ్వాలనుకుంటే ఏ అనేది మీరు ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు బి అయితే బి, ఏ అయితే ఏ, సి అయితే సి అనమాట. సో ఇచ్చింది మళ్ళీ ఇవ్వడానికి లేదు, డిఫరెంట్గా మీరు ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా ఫిలప్ చేసి సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. రీసెట్ అంటే క్లియర్ అయిపోతాయి, మళ్ళీ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి మన బిఎస్ఎఫ్ అంటే ఏ అనమాట, సిఏఎస్ఎఫ్ అంటే బి, సిఆర్పిఎఫ్ అంటే సి, ఎస్ఎస్బి అంటే డి, ఐటీపీబీ ఈ అనమాట. అస్సాం రైఫిల్స్ అంటే ఎఫ్, అలాగే ఎస్ఎస్ఎఫ్ అంటే హెచ్ అనమాట. ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్ అన్నాను అనమాట. ఇలా అయితే వచ్చింది, సక్సెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి పాయింట్ నెంబర్ 2 అయిపోయింది అనమాట. ఇక 3లో ఉన్నాం. అంటే ఇక్కడ అప్లోడ్ సెక్షన్ చూసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు. లో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. రెస్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్నాయి, బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని
ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట, సక్సెస్ఫుల్ అని చెప్పేసి, ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ రీడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్, ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట, పెద్దగా నీట్గా. ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 centimeters విడ్త్, 2 centimeters హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.